కేంద్ర ప్రభుత్వ చర్యలకు ప్రతిచర్యలు ఖచ్చితంగా ఉంటాయని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు బాధాకరమని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్జీఓ క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని అన్నారు. రాష్ట్రాలను కలుపుకొని కేంద్రం పనిచేయడం మానుకొని రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఇక తెలంగాణ ఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాసేపు క్రికెట్ ఆడారు. మొత్తం 27 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నట్లు ఉద్యోగులకు ఆట విడుపుగా శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిన్న రాష్ట్రాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను దేశ జీడీపీలో భాగస్వామ్యమై అత్యధిక జీడీపీ రావడానికి కారణమైన రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకొని ప్రోత్సహించాలి, నిధులు ఇవ్వాలి. దేశాన్ని పరిపాలిస్తుంది వాళ్ళే కదా, సరిపోతుంది. దేశాన్ని పరిపాలించే రాష్ట్రాలు మాకే కావాలి, గలీలు మాకే కావాలి, సందులు మాకే కావాలంటే ఎట్లయితే చెప్పండి. దేశంలో మేము భాగమే కదా, అంతర్భాగమే కదా. మా ప్రతి అభివృద్ధి దేశానికి పేరు వచ్చినట్లు కదా. ఇప్పుడు కామన్వెల్త్లో మెడల్స్ వచ్చినాయి, ఇండియాకి వచ్చింది అంటారు కదా. బ్యాడ్మింటన్లో ఒలింపిక్లో మెడల్ వచ్చి ఎక్కడ అంటే అది తెలంగాణలో ఆడింది, వస్తుంది కదా. దేశంలో అత్యధికంగా నీళ్లు ఎక్కడ, ఇంటికి నీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం. అదే 97% మంచినీళ్ళు తాగుతున్నారు అని అంటే దేశంలో మళ్ళీ వేరే కదా. వ్యాక్సినేషన్ అన్నీ కూడా కరోనా వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే ఎక్కడ తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నందుకు అక్కడ ప్రోత్సాహాలు జరుగుతున్నాయి. ఒక మంచి పాలసీ ఉంది, ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దేశానికి పేరు వస్తుంది కదా. బయట పోతే దేశానికే పేరు వస్తుంది, ఇంటర్నల్గా రాష్ట్రానికి పేరు వస్తుంది. కానీ దేశాన్ని పరిపాలించటైనా అది దేశం మొత్తంలో వీళ్ళు పేరు చేస్తున్నారు